స్టేషన్లో నిజం తెలుసుకుని పోలీసుని ఇంటికి తీసుకొచ్చి రోహిణి మనోజ్ల డబ్బుల విషయం బయట పెట్టించిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు స్టేషన్లో నిజం తెలుసుకోవడం ఏంటి? పోలీసుని ఇంటికి తీసుకొచ్చి రోహిణి మనోజ్ల డబ్బుల విషయం బాలు ఎలా బయట పెట్టించాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా ఇద్దరు కలిసి శివకు ఏదో రకంగా ఎగ్జామ్ రాయిస్తాము అని చెప్పి మాట ఇచ్చారు కదా. మాట ఇచ్చిన దాని ప్రకారం కాలేజీ దగ్గరికి అయితే వెళ్తారు. కానీ ప్రిన్సిపల్ మాత్రం ససేమీరా వీళ్ళను కలవను అని చెప్పడంతో బాలుకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేద్దామండి, 2 రోజులు మాత్రమే సమయం ఉంది అని చెప్పాను. కానీ ఇంకా అవును అంటూ ఇంకా మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ ఒక ప్యూన్ని కలుస్తారు. ఆ ప్యూన్ని ఎంత బతిమాలినా కానీ ప్యూన్ ఒప్పుకోడు. ఇంకా మీనా అయితే ఏడుపు మొహం పెట్టేసేసరికి బాలు బాధపడకు మీనా, వాడితో ఎగ్జామ్ రాయిస్తాను అని చెప్పాను కదా, ఏదో రకంగా రాయిస్తాను అంటూ ఇద్దరు కూడా బాధపడుతూ నిలబడ్డంతో ఏంటండి వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళు బాబు, ఇక్కడే ఉంటే ఆ ప్రిన్సిపల్ సార్ నా ఉద్యోగంలోంచి తీసేస్తాను అంటూ ఆ పెద్ద ఆయన ప్యూన్ చెప్తాడు. ఇంకా మీనా బాలు ఒకరిమొకరు చూసుకొని బాలు అయితే తన జోబిలోంచి కొంచెం డబ్బు నా ప్యూన్కి ఇచ్చి ఇంటి అడ్రస్ కనుక్కోమంటాడు. మా సార్ ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు, వేరేలా ఉండేవారంటూ సార్ గతాన్ని గురించి కొంచెం చెప్పి ఆ డబ్బులు తీసుకుని ఇంటి అడ్రస్ అయితే చెప్తాడు. మీనా బాలు ఇంటికి వచ్చేస్తారు. ఏం చేద్దామండి అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది మీనా, ఆయన కూతురికి అన్యాయం జరిగిందనే కదా ఆయన శివ బ్యాగ్లో ఉన్న మందు బాటిల్ని చూసి ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు అనగాని బాలు అనగానే అవును మీరు చెప్పింది నిజమే, మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? టంటడా అంటూ మందు బాటిల్ ఒకటి తీసి పైకి పెడతాడు. ఇప్పుడేంటి, మందు తాగుదామనుకుంటున్నారా అంటూ మీనా సీరియస్ అవుతుంది. బాలు అయితే ఛీ నార్మల్, నేను తాగను అని చెప్పిన తర్వాత కూడా ఎలా తాగుతాను మీనా, మరి ఎందుకు ఈ బాటిల్ తీసుకొచ్చారు అంటూ మీనా కోపంగా బాలుతో అనగానే బాలు అయితే రేపు మధ్యాహ్నం చెప్తాను ఈ బాటిల్ ఎందుకు తీసుకొచ్చానో అని చెప్పి ఇద్దరు కూడా ప్లాన్ చేసి ఆ ప్రిన్సిపల్ ఇంటి ముందే బాలు ఒక పచ్చి తాగుపోతున్నట్టు, శివ బ్యాగ్లో బాలుయే మందు బాటిల్ పెట్టినట్టు ఇంకా బాలు మీనా కలిసి అక్కడ పెద్ద కేకలు వేస్తూ నాటకం ఆడుతూ ఉంటారు. నాటకం ఆడుతూ ఉండేసరికి ఇంకా ప్రిన్సిపాల్ బయటకు వస్తాడు. శివ గురించి మాట్లాడుకుంటున్నారేంటి, మీ శివ బ్యాగ్లో నేనే మందు దాచుకున్నానే, వాడు కాస్త ఆ బాటిల్ని మాయించేసేశాడు, అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదే అంటూ బాలు ఆ ప్రిన్సిపాల్ ముందు గట్టిగా కేకలు వేసి చెప్పేసేసరికి ప్రిన్సిపాల్ ఆలోచనలో పడతాడు. మీనా బాలు ఇద్దరు దగ్గరకు వచ్చి ఆలోచిస్తున్నారండి అని చెప్పాను. కానీ అవునవును మనం ఇంకా పెద్దగా కేకలు వేద్దామని ఇంకా కేకలు వేసేసరికి ఈలోపు శివని అక్కడికి రప్పిస్తారు. ఏంటక్క ఏంటిదంతా, బావెందుకు ఇలా తాగేసి గొడవ చేస్తున్నాడు అనగానే నా జీవితం ఇంతేరా, నీ బ్యాగ్లో మందు బాటిల్ పెట్టింది మీ బావేరా అని చెప్పాను. కానీ అవునరా, నీ బ్యాగ్లో మందు బాటిల్ పెట్టింది నేనే, ఏం చేసావురా మందు బాటిల్ని, ఏం చేసావు అని చెప్పి కేకలు వేస్తూ ఉండగానే శివ ఇలా రా అని చెప్పాను. కానీ సార్ సారీ సార్, ఏమనుకోకండి సార్, మందు బాటిల్ అని చెప్పాను అనగానే శివ వెంటనే ఒక్క నిమిషం ఆగు శివ అంటూ ప్రిన్సిపల్ శివని ఆపుతారు. ఆపి ఆ మందు బాటిల్ పెట్టింది మీ బావ అన్న విషయం తెలుసుకున్నాను, మీ అక్క బావల జీవితాన్ని అయితే నేను సరిదిద్దలేనేమో కానీ రేపటి నుంచి నువ్వు ఎగ్జామ్కి వచ్చేసేయ్ అని చెప్పి ఇంకా ప్రిన్సిపాల్ వెళ్ళబోతూ ఉండగా అంత ఈజీగా ఎలా వదిలేస్తాం సార్ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు, నేను నిజంగా తప్పు చేశాననుకుంటున్నావా ఏంటి అనగానే మాట్లాడింది నేను కాదండి అంటూ మీనా చాలా సుతారంగా అనగానే వెనక్కి తిరిగి చూస్తారు ఇద్దరు. లేడీ పోలీసులు వస్తారు. ఇద్దరు గృహహింస చట్టం కింద, అంటే వీడిని పెళ్ళాన్ని తాగి కొడుతున్న చట్టం కింద అయితే బాలుని
అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఏంటక్క ఇది అనగానే, ఇదంతా నీ వల్లేరా, నీ గురించి నువ్వు ఎగ్జామ్ రాయడం గురించి బావ నేను కలిసి ప్లాన్ చేశాము. మీ ప్రిన్సిపాల్కి అర్థమయ్యేటట్టుగా నీ బ్యాగ్లో మందు పెట్టింది మీ బావ అని ఒప్పుకొని ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు. అంతా నీ వల్లే అనగానే, సారీ అక్క, ఆ గుణగాడి దగ్గర మానేరా అని చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూసావా ఎంత ముప్పొచ్చిందో అనగానే, అవునక్క నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా శివ ఇద్దరు మాట్లాడుకుని ఇంకా బాలుని ఏ రకంగా కాపాడుకోవాలో అర్థం కాక ఇంకా అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళేసేసరికి ఏంటమ్మా ఇక్కడికి వచ్చావా అనగాని, మేడం ప్లీజ్ మేడం వదిలేసాను మేడం, మొదటి తప్పుగా వదిలేసాను మేడం అంటూ మీనా లేడీ పోలీస్ని బతిమాలుతూ ఉంటుంది. బతిమాలుతూ ఉండేసరికి, వెళ్ళమ్మా ఒక్కసారి ఇలాంటి డోసు పడితేనే బాగుంటుంది అని చెప్పి మీనాని బయటికి పంపించడంతో ఇంకా బయటికి వెళ్తుంటే కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు కదా, ఆ రోజు మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడని కల్పన దగ్గర డబ్బులు పోయినాయి, మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడని ఇంటికి వచ్చారే వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు కనిపించేసరికి, అమ్మ నువ్వేంటి అని చెప్పాను కానీ, సార్ నా భర్తను జైల్లో పెట్టారు సార్ అనగానే, ఏంటి బాలుని జైల్లో పెట్టారా, బాలు ఏం తప్పు చేశాడు అనగానే, తప్పు చేయలేదు సార్, నాతో గొడవ పడ్డారు అని చెప్పి మీనా చెప్తుంది. చెప్పేసరికి, నీతో గొడవ పడితే పోలీస్ స్టేషన్లో పెట్టినా తప్పులేదులేమ్మా అని చెప్పి మాట్లాడుతుండగానే, లేదు సార్ ఆయన ఏ తప్పు చేయలేదు, అసలు ఏం జరిగిందంటే అంటూ మొత్తం విషయం అంతా చెప్పుకొస్తుంది మీనా. అవునా, అంటే మీ తమ్ముడు చేత ఎగ్జామ్ రాయించడం కోసం ఆ బాటిల్ ఎవరో పెడితే మీ తమ్ముడు భవిష్యత్తు పాడైపోతుందని బాలు నింద వేసుకున్నాడనమాట. సర్లే ఎక్కడున్నాడు బాలు అని చెప్పి ఇంకా లోపలికి వచ్చేసరికి కానిస్టేబుల్స్ అని చెప్పి పిలవడంతో, మేడం అని చెప్పాను కానీ, సార్ వస్తున్నారు మేడం అని చెప్పాను కానీ, అవునా సరే అని ఇంకా మేడం లేచి నిలబడేసరికి సార్ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను కానీ, సార్ నేను చెప్పింది అతనే అనగానే, ఇతను బాలుయే కదా తెలుసు నాకు, ఇతను ఏం చేశాడు అనగానే, మేడం సార్ వాళ్ళ వైఫ్ని తాగి కొడుతున్నాడు సార్ అని చెప్పాను కానీ, నో వాళ్ళు ఏదో చిన్న డ్రామా ప్లే చేశారంట అంతే, ఒక స్టూడెంటు చదువు భవిష్యత్తు నాశనం అవ్వకుండా ఉండడం కోసం అలా చేశారు అని చెప్పారు. సరే నేను లోపలుంటాను, బాలు నీతో ఒక మాట మాట్లాడాలి, ఒక్కసారి లోపలికి రా అని చెప్పనేసరికి, ఓకే సార్ అని, సరే ఇది ఫస్ట్ సారిగా వదిలేస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యకు అని మేడం చెప్పి, చాలా థ్యాంక్స్ మేడం అని బాలు కూడా మేడంకి థ్యాంక్స్ చెప్పి బాలు సరాసరి లోపల ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి బాలు ఈ మధ్యన రావడం లేదు అని చెప్పాను కానీ, ఏముంది సార్ బిజీగా కారు నడుపుకుంటూ తిరుగుతున్నాను అని చెప్పాను కానీ, అవునయ్యా నీకో మాట చెప్దాం అనుకున్నానయ్యా, ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను, ఆ రోజు 25 లక్షలు 40 లక్షలు పోయాయని కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు మీ అన్నయ్య కలిసి ఇద్దరు వచ్చి అనగానే, అవును సార్ కంప్లైంట్ ఇచ్చాము, ఆ అమ్మాయి జాడ దొరికిందా అని చెప్పాను కానీ, అదేంటయ్యా అమ్మాయి జాడ దొరికిందా అని నన్ను అంటున్నావేంటి, ఆ డబ్బులు మీ అన్నయ్యకి ఎప్పుడో ఇప్పించేశాను కదా అంటూ ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. ఏంటి సార్ ఏమంటున్నారు, అవునయ్యా ఆ డబ్బులు నేను ఎప్పుడో ఇప్పించేశాను కదా, మరి ఇంకేటి అమ్మాయి దొరికిందా అని ఎప్పుడు మాట్లాడుతున్నావు అనగానే, సార్ డబ్బులు ఇప్పించడం ఏంటి నాకేం తెలియదు సార్, లేదు బాలు సుమారు 2 నెలలేమో అవుతుంది, ఆ రోజు కూడా డేట్ చెప్తాను అని వెంటనే ఫైల్ తీసుకొచ్చి డేట్ చెప్పి ఇంకా ఆ డేట్లో అక్కడ ఒక కాపీ పెడతారు కదా బాలు చేత సంతకం పెట్టించింది అది కూడా ఉంటుంది. ఇదేంటి సార్ నేను సంతకం పెట్టినట్టుంది, అదేంటయ్యా ఆ రోజు అమ్మాయి ఎవరో వచ్చి సంతకం పెట్టించి బయటకు వచ్చి సంతకం పెట్టించి లోపలికి తీసుకొచ్చింది, ఆ సంతకం పెట్టింది నువ్వేనా ఏంటి అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అనడంతోనే, అవును నేనే సార్, ఆ రోజు నా భార్యది నో పార్కింగ్లో పార్క్ చేసినందుకు గాను బండి తీసుకొచ్చారు, ఆ బండి కోసం నేను వచ్చినప్పుడు అక్కడున్న ఒక మేడం నాకు బాగా తెలుసు, కెనడా నుంచి వచ్చారు అనగానే, ఆ కెనడా మేడమే మీ అన్నయ్య లవర్ అంట, వాళ్ళిద్దరి మధ్య స్టేషన్లోనే రొమాన్స్ చూడలేక చచ్చాం కదా, అంత దారుణంగా ఉన్నారు, మీ అన్నయ్య ఏంటయ్యా అంత వీక్గా ఉన్నాడు ఆడవాళ్ళ విషయంలో, అయినా మీ వదిన మాత్రం మంచి గట్టుకురాలే, మీ వదిన మాత్రం బాగా వసూలు చేసింది కదా,
40కి 45 లక్షలు వసూలు చేసింది, స్పాట్ పేమెంట్ ఇచ్చేంత వరకు వదిలిపెట్టలేదు అని చెప్పనేసరికి, అంటే మొగుడు పిల్లలు ఇద్దరికే తెలుసా సార్ ఆ 40 లక్షలు వచ్చేసినట్టు? 40 లక్షలు కాదు బాలు, 45 లక్షలు, కావాలంటే ఇది చూడు అని చెప్పి ఇంకా ఫామ్ను కాస్త పెట్టేసేసరికి ఇంకా అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. సార్ ఏమనుకోకపోతే, మీకు శ్రమ ఇస్తున్నాను అని మీరు అనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తారా అని చెప్పాను. కానీ చెప్పు బాలు, నువ్వు మాకు ఎన్నోసార్లు సహాయం చేశావు, చెప్పు ఏం సహాయం చేయాలి అనగానే, అది సార్ మీరు దయచేసి మా ఇంటికి వచ్చి ఈ 45 లక్షల విషయం ఇంట్లో చెప్పగలరా? ఏ బాలు, నువ్వు చెప్పొచ్చు కదా. లేదు సార్, నేను చెప్పినా వాళ్ళు నా మాట వినిపించుకోరు, నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. అదే మీరొచ్చి కొంచెం ఏమనుకోకుండా చెప్పారే అనుకోండి, మా అమ్మ వాళ్ళిద్దరి తాట తీస్తుంది అనేసరికి, సరే బాలు ఈవినింగ్ వస్తాను. సార్ ఏమనుకోకుండా వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తారా? అంటే నేను బయట ట్రిప్లో ఉంటాను కదా, మీరు వచ్చే ముందు ఫోన్ చేస్తే నేను ఏదో రకంగా వచ్చేస్తాను అనగాని, సరే బాలు నేను ఈవినింగు 5 దాటాక వస్తాను, నువ్వు అందుబాటులో ఉండు అని ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు. చాలా థ్యాంక్స్ సార్, ఆ రోజు గురించి నాకు హెల్ప్ చేస్తున్నందుకు, ఈరోజు హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అనగానే, అయ్యో బాలు మనలో మనకు థ్యాంక్స్ ఏంటి, నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకు, అంతా మన మంచికే మన కోసమే అనుకో అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త తన వర్క్ చూసుకుంటాడు. బాలు బయటికి వచ్చేస్తాడు. ఏంటండి అని చెప్పాను కానీ, మోసపోయాం మీనా, చాలా పెద్ద మోసపోయాం అనగాని, ఏం మాట్లాడుతున్నారండి, ఏం మోసపోయాం అంటూ మీనా కాస్త బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకప్పుడే బాలు అయితే లోపల తనకు ఇన్స్పెక్టర్ ఏదైతే చెప్పాడో అదంతా కూడా చెప్తాడు. ఏంటి, రోహిణిని మనోజు మీ అన్నయ్య ఇద్దరూ కలిసి 45 లక్షలు తీసుకున్నారా? ఆ మేడం ఎవరో కాదు, నేను కెనడా మేడం అంటానే ఆమె అని చెప్పనేసరికి, అవునా, మరి మీకు ఆ విషయం తెలీదు, తను ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా, అందుకు మీరు గుర్తుపట్టలేకపోయారు. కానీ వాళ్ళిద్దరూ పట్టుకుని, అంటే నాకు తెలిసి ఈ ఫర్నిచర్ బిజినెస్ పెట్టింది కూడా ఆ డబ్బులతోనే అంటారా? నిజంగా ఆ డబ్బులు అయ్యి ఉంటుంది మీనా, లేక పార్లలమ్మ నాన్న జైల్లో ఉండి 25 లక్షల రూపాయలు ఎలా పంపిస్తాడు చెప్పు? అదంతా అబద్ధం. జైల్లో ఉండి డబ్బులు పంపించాడు అని చెప్పిందంతా కూడా అబద్ధమే. వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు కావాలనే మోసం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం మరి అని చెప్పాను. కానీ నేను ఆల్రెడీ ఇన్స్పెక్టర్తో మాట్లాడాను మీనా, ఆయన వస్తాను అన్నారు. సరేనండి, ఆయన వస్తే ఆయన నోటితోనే నిజాన్ని బయట పెట్టిద్దామని మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత బాలుకి ఏ విషయమైనా సరే మనసులో దాగదు కదా, ఈ విషయం ఎవరికొకరికి చెప్పాలి అని సత్యం బయటికి వెళ్ళి అప్పుడే లోపలికి వస్తూ ఉండగా, నాన్న ఏం తెలిసినా ఏం జరిగినా ముందు నీకు చెప్పాలి అంటూ నన్ను అన్నావు కదా, అందుకే నీకొక గండికోట రహస్యం లాంటి నిజం చెప్తాను, నువ్వు మాత్రం దీన్ని అడ్డుకోకూడదు నాన్న, కావాలంటే మాట ఇవ్వి అని చెప్పాను. కానీ ఏంట్రా బాలు, ఏంటా విషయం చెప్పు, అయినా ఎక్కడ లేని విషయాలన్నీ నీకే ఎలా తెలుస్తాయిరా అంటూ మాట్లాడడంతో సత్యం, అన్నీ నాకు అలాగే తెలుస్తాయి నాన్న, నేను మోసం చెయ్యను కదా, మోసం చేసిన వాళ్ళు నా కళ్ళు దాటి ఎక్కడికి పోలేరు, ఖచ్చితంగా నాకు దొరికేస్తారు, అలాగే వీళ్ళు దొరికేశారు, అంతే, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పనేసరికి, నేను టెన్షన్ పడ్డం కాదు, ఎంతకీ ఎవరు తప్పు చేస్తూ నీ కంట్లో పడ్డారు, ఎవరి గురించి నిజం బయట పెడుతున్నావు చెప్పరా, ఆలస్యం అస్సలు చేయకు, తప్పు చేసేది ఎప్పుడు ఒకడే కదా మన ఇంట్లో, లక్షల మింగినోడు తప్ప అని చెప్పాను. కానీ మనోజ మళ్ళీ ఏం తప్పు చేశాడు రా అని చెప్పనేసరికి, తప్పు చేసింది మనోజ్ ఒక్కడే కాదు నాన్న, మనోజ్తో పాటు ఈసారి పార్లలమ్మ కూడా తప్పు చేసింది అని బాలు కాస్త సత్యానికి చెప్తాడు. చెప్పడంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, రోహిణి కూడా తప్పు చేసిందా? మనోజ్తో పాటు రోహిణి తప్పు చేయడమా? నాకేమీ అర్థం కావట్లేదు, అసలేం జరిగింది చెప్పు, వివరించి అని చెప్పి ఇంకా సత్యం నిలదీసి వివరించి అడిగేసరికి మొత్తం బాలు విషయం అంతా చెప్పుకుని వస్తాడు. చెప్పుకుని వచ్చేసేసరికి ఎంత జరిగిందా అనగానే, అవును ఇదంతా జరిగిందే,
అందుకే ఆ ఇన్స్పెక్టర్ని సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పాను నాన్న. నేను చెప్పినా ప్రభావతమ్మ నమ్మదు కదా అంటూ బాలు అనగానే, ఇంటికొచ్చి ఏం చెప్తాడ్రా, నువ్వేం మాట్లాడొద్దు, నిజాన్ని బయట పెట్టొద్దు అని నువ్వు చెప్పడానికి వీల్లేదని నీ దగ్గర నేను మాట తీసుకున్నాను. నువ్వు ఖచ్చితంగా నిజాన్ని చెప్పడానికి వీల్లేదు. నువ్వు నన్ను నిజాన్ని చెప్పకుండా ఆపలేవు నాన్న అని చెప్పి ఇంకా బాలు అనగానే, ఆపనరా, ఇంత మోసం చేశాక ఎందుకు ఆపుతాను? మీ ప్రభావతమ్మకు బుద్ధి రావాలిరా, ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలి అంటే ఖచ్చితంగా బుద్ధొచ్చి తీరాలి అని సత్యమని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాలు ట్రిప్కి వెళ్తాడు. ట్రిప్ త్వరగా వస్తే బాను అనగానే, ఏంట్రా అంత అర్జెంటుగా ఉన్నావు? ఇంటికి వెళ్ళి ఒక విషయము బయట పెట్టాలిరా. ఒక వ్యక్తి వస్తాను అన్నారు. ఆ వ్యక్తి వచ్చేసరికి ఏ ట్రిప్లో లేకుండా కొంచెం ఫ్రీగా ఉంటే ఆయన ఫోన్ చేయడంతో నేను ఇంటికి వెళ్ళాలి అని బాలు కాస్త ఎదురు చూస్తూ ఉండగానే, ఏంట్రా ఏం చేసావు మళ్ళీని అనగానే, నేనేం చేయలేదురా, తప్పులు చేసిన వాళ్ళే నా కళ్ళల్లో పడతారు, నా చెవులకు వినబడతాయి. మా ఇంట్లో ఎంతమంది ఎన్ని తప్పులు చేశారో చెప్పలేను. అలాగే తప్పులు చేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు, ఈసారి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ మాట్లాడేసరికి, సరే ట్రిప్లో వస్తే మేము చూసుకుంటాంలే, నువ్వు ఇంటికి వెళ్ళు అని రాజేష్ కాస్త బాలుని ఇంటికి పంపించేస్తాడు. బాలు హాల్లో కూర్చుని టైం వంక చూస్తూ ఉంటాడు. ప్రభావతమ్మ కూడా చూస్తూ ఉంటుంది. ఏంట్రా టైమే చూస్తూ ఉన్నావు? ఆ టైము 5 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను ప్రభావతమ్మ. ఆ టైము 5 అయితే ఒక పెద్ద మనిషి వస్తాడు. పెద్ద మనిషి రావడంతో పెద్ద బాంబు పేలుస్తాడు. ఆ పెద్ద బాంబు సౌండ్కి నీ పెద్ద మనసు ఏమైపోతుందో చాపుతావా నీ పెద్ద గోల అంటూ ప్రభావతి బాలు అనగానే, అస్సలు ఆపను ప్రభావతమ్మ, పెద్ద గోల ఆపను, పెద్ద గొడవ ఆపను. సాయంత్రం పెద్ద గొడవ జరుగుతుంది. నీ విశ్వరూపం నా కంటికి కనిపిస్తుందేమోనని నా మనసుకు తెలుస్తుంది ప్రభావతమ్మ. ఏంట్రా ఏం వాగుతున్నావు? ఉదయాన్నే తాగేశావా అని చెప్పాను. కానీ ప్రభావతమ్మ, ఇది ఉదయం కాదు, సాయంత్రం. అదేలే, ఈరోజు అప్పుడే తాగేశావా అని చెప్పి ఇంకా ప్రభావతి బాలు అనగానే, ఎందుకు ప్రభా అస్తమాను వాడినే అంటూ ఉంటావు? వాడికి తాగడం తప్ప వేరే పనేమీ ఉండదనుకుంటున్నావా? మన ఇంట్లో తప్పులు చేసేవాళ్ళు ఎక్కువైపోతే వాళ్ళని ఏరి పట్టుకునేవాడు వీడు ఒక్కడే అయిపోయాడు అని సత్యమైతే బాలుని చూసి మాట్లాడతాడు. అవునా అన్న, నేను ఒక్కడనే ఏ తప్పు చేయలేదు, అందరూ తప్పులు చేస్తున్నారు, నిజాలు బయట పడిపోతున్నాయి. ఎవరి కళ్ళైనా కప్పగలరు కానీ ఈ బాలుగాడి కళ్ళుని కప్పిపుచ్చలేరు కదా. ఇప్పుడు బండారం బయట పడిపోతుంది. 4:30 అయిపోతుంది. ఇంకొక అరగంట అనుకునేలోపు అందరూ వచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చేసేసరికి, వెళ్ళండి, మీ అందరూ ఫ్రెష్ అయ్యి వస్తే ఒక శుభవార్త, కొంతమందికి దుర్వార్త, కొంతమందికి షాకింగ్ వార్త, అన్ని వార్తలు ఒకే రూపంలో వస్తాయి. వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి, 5 అయ్యేటప్పటికి అందరూ కిందకు వచ్చేయాలి అని చెప్పాను. కానీ ఏంటి బాలు ఏంటి అంటూ బాలుని ప్రశ్నిస్తుంది శృతి. ఏమీ లేదు డబ్బడమ్మా, ఇది ఒక టాప్ సీక్రెట్ అనమాట. మా అమ్మ పెద్ద మనసు అని చెప్పాను. కానీ ఆపుతావా నీ పెద్ద గొలవా? అమ్మ శృతి, వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యిరా. ఈ బాలుగాడు ఇలాగే వాగుతాడు. అవునవును, నేను ఇలాగే వాగుతాను, చేసేవాళ్ళు అలాగే చేసుకుంటూ పోతారు. వెళ్ళు డబ్బడమ్మా, వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి బాలు కాస్త అందరినీ పంపించేస్తాడు. ఇంకా మీనా బాలు ఏం చేయబోతున్నాడన్న విషయం తెలుసు కదా, వద్దండి అనగాని, లేదు మీనా, బయట పెట్టి తీరాలి అనగాని 5 గంట ఎలా కొడుతుందో లేదో బాలుకి ఫోన్ వచ్చేస్తుంది. బాలు ఎక్కడ అనగానే, మీకోసం ఎదురు చూస్తున్నాను సార్, ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పాను. కానీ నేను ఒక్క 5 మినిట్స్లో మీ ఇంటి దగ్గర ఉంటాను అని ఇంకా సార్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. రావాలి, 5 నిమిషాలు ఉన్నాయి, రావాలి, వస్తేనే అంతా అర్థమవుతుంది, లేదంటే ఎవరికీ అర్థం కాదు, సినిమా మిస్ అయిపోతారు అని చెప్పి మాట్లాడుతుండగానే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఎవరా విఐపి, ఎవరు వస్తున్నారని వీడు ఇంత హడావిడి చేస్తున్నాడు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కూడా, అంటే రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అతను లోపలికి రావడంతో ఒక్కసారిగా రోహిణికి మనోజ్కి
కాళ్ళు చేతులు వరకడం మొదలవుతాయి. నమస్కారం సార్, రండి సార్ అని చెప్పాను కానీ నమస్కారం అని సత్యం నమస్కరిస్తాడు. అందరికీ నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత బాలు ఇదేనా మీ ఇల్లు అని చెప్పాను కానీ అవును సార్, మీ అంత గొప్పగా లేకపోయినా ఏదో చిన్న ఇరుకుళ్ళు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే బాలుతో మాట్లాడేసరికి అందరం ఈ ఇంట్లోనే ఉంటాం సార్, ఉమ్మడి కుటుంబం మాది. మాట్లాడుతూనే మనోజ్ వంక చూసి హాయ్ మనోజ్, బాగున్నారా? ఆ 45 లక్షలతో మంచి బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేశారా అంటూ మా పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్తాడు. 45 లక్షలా? 45 లక్షలు ఏంటి సార్ అని బాలు ఏం తెలియనట్టు అడిగేసరికి అదేంటి మనోజ్, నువ్వు ఇంట్లో చెప్పలేదా ఏంటి? మాకేమీ తెలీదు. ఏ ప్రభావతమ్మా, నీకేమైనా తెలుసా? నాకేం తెలీదు. ఏంటి ఇన్స్పెక్టర్, 45 లక్షలేంటి? అదేనమ్మా, మీ అబ్బాయిని ఎవరో మోసం చేసి 40 లక్షలు కొట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అనగానే అవును సార్, ఆ అమ్మాయి దొరకలేదు కదా. దొరకలేదని ఎలా అంటావమ్మా? ఆ అమ్మాయి దొరకడం అయింది. 40 లక్షలకి పైగా 45 లక్షల రూపాయలు నీ కొడుకు కోడలు తీసుకున్నారు కదా, దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది, ఇదిగో అని చెప్పి అతను పాకెట్లోంచి కాస్త కాగితం ఆ రోజు డబ్బులు తీసుకున్నట్టు వీళ్ళ దగ్గర కూడా ఒకటి ఉంటుంది కదా, పోలీసుల దగ్గర కూడా, అది చూపించడంతో ఇంకా అది రవి తీసుకుంటాడు. రవి తీసుకుని చూసి అవునమ్మా, ఇందులో 45 లక్షలు తీసుకున్నట్టుగా బాలు మనోజ్ అన్నయ్య కూడా సంతకం పెట్టాడు అని చెప్పనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. బాలు సరే నేను వెళ్తాను, ఈ విషయమే కదా నన్ను చెప్పమన్నావు అనగానే చాలా థ్యాంక్స్ సార్ చెప్పినందుకు అని చెప్పి ఇంకా చెప్పడంతో సరే వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంట్రా బాలు, ఈ విషయం నాకు స్టేషన్లోనే సార్ చెప్పారు, కానీ నేను చెప్తే ఈ ప్రభావతమ్మ నమ్మదు కదా, వాళ్ళ ముద్దుల కొడుకు మీద నేను ఏదో తప్పుడు నింద వేశాను అంటూ ప్రభావతమ్మ మాట్లాడుతుంది కదా నాన్న, అందుకోసమనే నేను ఇన్స్పెక్టర్ గారిని రమ్మని చెప్పాను అంటూ బాలు అసలు విషయం చెప్తాడు. ప్రభావతికి పిచ్చ కోపం వచ్చి రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది. ఇంకా ప్రభావతి రోహిణి వైపుగా 2-3 అడుగులు వేసేసరికి రోహిణికి చెమటలు కారిపోతుంటాయి. ఇంకా ప్రభావతి వెంటనే రోహిణి పీక పట్టుకుని ఎంత దుర్మార్గం చేశావే, 45 లక్షలు వస్తే ఒక్క రూపాయి కూడా నాకు చెప్పలేదు కదే, అయినా అదేమన్నా మీ పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సొమ్మ, నీ బాబిచ్చాడంటూ చెప్పుకొచ్చావు. నాకు అప్పటికీ అనుమానం వచ్చింది, జైల్లో ఉన్న మీ బాబు నీకు 25 లక్షలు ఎలా ఇస్తాడు అని. అప్పుడే అనుమానం కలిగింది నాకు, నేనే తెలుసుకోలేకపోయాను. పిచ్చిమోహన్ దాన్ని ఏం చెప్పినా నమ్మేస్తుంది అనుకున్నావు కదే, ఇప్పటికి నాకు నిజం తెలిసింది. ఆ 45 లక్షలు నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు. ఆ సంపాదించిన డబ్బులు ఈ మీనాని చేసుకుంటాడని వీడికిస్తే వీడి తీసుకెళ్ళి దేని మోజులోనో పడి దానికి ఇచ్చేశాడు. ఆ డబ్బులు తిరిగి తీసుకుని కూడా నువ్వు నిజాన్ని చెప్పకుండా మలేషియాలో ఉన్న మీ నాన్న ఇచ్చాడంటూ చెప్పుకొస్తావా? అసలు నిన్ను బ్రతకనివ్వనే అంటూ గట్టిగా పీక పట్టుకుని చెంప పగలగొడుతుంది. ఇంకా మనోజ్ కూడా చాలా కంగారు పడిపోయేసరికి మనోజ్ చెంప పగలగొడతాడు. మనోజ్ చెంప పగలగొట్టేసరికి అమ్మ అని చెప్పాను కానీ నోరు మీరా, నేను నీ తల్లిని అన్న విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? 45 లక్షలు నీ చేతికి వచ్చినప్పుడు గుర్తు రాలేదా నేను నీకు తల్లిని అని? నాకు చెప్పకుండా ఏ పని చెయ్యవు కదరా. ఓహో, నీకేమైనా ఇబ్బంది కలిగినా, నీకేమైనా డబ్బులు అవసరమైనా నేను గుర్తొస్తాను, లేదంటే మాత్రం నేను నీకు గుర్తురాను కదా. మామూలుగా అయితే నీకు నేను అస్సలు గుర్తురాను, ఈ విషయంలో మాత్రం నీకు బాగా నేను గుర్తొచ్చానా అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా, రోహిణియే వాళ్ళ నాన్నిచ్చాడు అని చెప్తాను. ఎంత అబద్ధం చెప్పావే, ఎంత మోసం చేశావే నన్ను అంటూ ప్రభావతి రోహిణిని చితక బాదుతుంది. కొట్టాల్సింది వాళ్ళను కాదు ప్రభా, నిన్ను గుడ్డిగా నమ్మిన నిన్ను కొట్టాలి. అయినా నా డబ్బులు నాకివ్వడానికి కూడా వాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూసావా? వాడు ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు వెనకేసుకొస్తావు, చివరికి పెళ్ళం మాట విని పెళ్ళం చెప్పినట్టుగా చేసి వాళ్ళ నాన్న ఇచ్చాడు అని చెప్పేటట్టుగా చేశాడు. ఎంత బాగుందో చూసావు కదా, ఇప్పుడు మాట్లాడు ప్రభా అంటూ సత్యం కాస్త ప్రభావతిని చెడామడా తిట్టేసరికి ప్రభావతి వీళ్ళిద్దరి మీద విరుచుకు పడుతుంది.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుకు